టాపిక్ వచ్చేసి 10th క్లాస్ లెసన్లో ఓల్డ్ సిలబస్ అండి. ఇది సమకాలీన సామాజిక ఉద్యమాలు. ఈ లెసన్కి సంబంధించిన టాప్ 23 బిట్స్ అయితే ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం. మనం చేసే ఈ ప్రాక్టీస్ బిట్స్ క్లాసెస్ అన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ అలానే ఎస్జిటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుందండి. టెట్కి కూడా చాలా యూజ్ అవుతుంది. అలానే మనకు షార్ట్స్ ఉన్నాయి కదా, మన ఛానల్లో షార్ట్స్ రూపంలో మీకు తెలుసా అని 6th, 7th, 8th క్లాస్లో కూడా ఇస్తారు. అందులో నుండి మెయిన్గా మనకి బిట్స్ అనేది రావడం జరుగుతుంది. మనం సైడ్కి ఉంది కదా అనేసి చూడకోకుండా వాటిని చదవుకోకుండా ఉంటాము. అక్కడి నుండి కూడా మనకు క్వశ్చన్స్ రావడం అయితే చాలాసార్లు జరిగిందండి. మీరు షార్ట్స్లోకి వెళ్ళి ఎవ్రీడే కూడా నేను ప్రతి షార్ట్లో మనకు మీకు తెలుసా అని డూ యూ నో అనేసి ఉంటుంది కదా, ఆ బిట్ రూపంలో నేను పెట్టాను. ఇంకా ఎవరైనా చూడకుంటే మన షార్ట్స్ని కూడా చూడండి. ఇంకా ప్రతి లెసన్కి సంబంధించిన ఇప్పుడు మనం నేర్చుకున్న బిట్స్ అన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్లో ఇమేజెస్ నేను సెండ్ చేస్తాను. ఇంకా ఎవరైనా చూడకోకుంటే కింద డిస్క్రిప్షన్లో మనకు లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తానండి, ఒకసారి ఫాలో అవ్వండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు క్వశ్చన్ ఆన్సర్ రెండు కూడా జాగ్రత్తగా గమనించి చూడండి ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేయడం వల్ల క్వశ్చన్ అర్థం కాదు, తర్వాత దానికి బిట్ అనేది కూడా అర్థం కాదు. మీరు టైం వేస్ట్ అని కాకుండా 30-35 అబవ్ గాన ఉంటే నేను ఆన్సర్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓవరాల్గా 25 అలా ఉంటే ఆన్సర్ అనేది చెప్తున్నానండి. కాబట్టి మీరు పేషెన్స్గా వీడియోని లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి. ఇంకా ఫస్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. పౌర హక్కుల ఉద్యమం నల్ల జాతీయుల పట్ల శ్వేత జాతీయులు చూపిన వివక్షకు వ్యతిరేకంగా ఏ దేశంలో జరిగింది? ఫస్ట్ ఆప్షన్ అమెరికా, సెకండ్ దక్షిణాఫ్రికా, థర్డ్ ఇంగ్లాండ్, ఫోర్త్ ఆస్ట్రేలియా. కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అమెరికా. సెకండ్ క్వశ్చన్, యుఎస్ఎస్ఆర్లో జరిగిన మానవ హక్కుల ఉద్యమం ఉద్దేశం ఏది? ఫస్ట్ ఆప్షన్ జాతి వివక్ష నిర్మూలన, సెకండ్ ప్రజలకు మరింత స్వేచ్ఛ, థర్డ్ ఓటు హక్కు కల్పించడం, ఫోర్త్ అసమానతలను తొలగించడం. క్వశ్చన్ బాగా చూడండి ఫ్రెండ్స్. మీరు క్వశ్చన్ చూసిన తర్వాత ఆన్సర్ అనేది మనం గమనించాలి. ఒక్కోసారి బ్లైండ్గా పెట్టేస్తాం. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ప్రజలకు మరింత స్వేచ్ఛ. థర్డ్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ అమెరికా యుఎస్ఆర్ల అణ్వాయుధాల తగ్గింపు ఒప్పందం 1991, సెకండ్ అమెరికా 1974లో వియత్నాంతో శాంతి ఒప్పందం చేసుకుంది, థర్డ్ 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది, ఫోర్త్ 1945 ఆగస్టులో అమెరికా హిరోషిమా నాగసాకిలపై అణుబాంబులు వేసింది. సరైన వాక్యాలను గుర్తించండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1, 2, 3, 4 ఈ 4 కూడా కరెక్ట్ ఆన్సర్స్, సరైన వాక్యాలు. ఫోర్త్ క్వశ్చన్, అలాస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా 1971లో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఏది? ఫస్ట్ ఆప్షన్ గ్రీన్ పీస్ ఉద్యమం, సెకండ్ సైలెంట్ వ్యాలీ ఉద్యమం, థర్డ్ మైరా 5B, ఫోర్త్ ఏది కాదు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ గ్రీన్ పీస్ ఉద్యమం. ఫిఫ్త్ క్వశ్చన్, భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితుల ముఖ్యమైన కోరికలు ఏవి? ఫస్ట్ ఆప్షన్ సరైన వైద్య సౌకర్యం, సెకండ్ కంపెనీని ఈ నేరానికి బాధ్యులను చేయడం, థర్డ్ అంతర్జాతీయ ప్రామాణికాల ఆధారంగా నష్టపరిహారం, ఫోర్త్ పైవన్నీ. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్. సిక్స్త్ క్వశ్చన్, అనంత వైవిధ్యతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడడం అనే ఉద్దేశంతో జరిగిన ఉద్యమం ఏది? ఫస్ట్ ఆప్షన్ సైలెంట్ వ్యాలీ ఉద్యమం, సెకండ్ నర్మదా బచావో ఆందోళన్, థర్డ్ గ్రీన్ పీస్ ఉద్యమం, ఫోర్ మైరా 5B ఉద్యమం. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, గ్రీన్ పీస్ ఉద్యమం. సెవెంత్ క్వశ్చన్, ఆడవాళ్ళు ఏకమైతే అనే ఉద్యమానికి సంబంధం లేని వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ 1993లో సారాన్ని అధికారికంగా నిషేధించారు, సెకండ్ 1995లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించారు, థర్డ్ ఇది రాత్రి బడిలో చదువు నేర్చుకున్న మహిళల విజయగాథ, ఫోర్ ఏది కాదు. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, ఏది కాదు. ఎయిత్ క్వశ్చన్, మైరా 5B ఉద్యమం గురించి సరైన వాక్యాలను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ మైటే భాషలో మైరా 5B అంటే కాగడాలు పట్టుకున్న వాళ్ళు అని అర్థం, సెకండ్ తాగి బజారులో గొడవ చేయకుండా నివారించడానికి ఈ ఉద్యమం మొదలైంది, థర్డ్ సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని ఈ ఉద్యమం కోరింది, ఫోర్త్ ఈ చట్టం రద్దుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి BP జీవన్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆన్సర్స్ జాగ్రత్తగా చేయండి.
ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ 4 కూడా కరెక్ట్ ఆన్సర్స్ కాబట్టి 1 2 3 4 ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 9th క్వశ్చన్, కేరళలోని పశ్చిమ కనుమల్లో ఉన్న సైలెంట్ వ్యాలీని ఏ సంవత్సరంలో జాతీయ పార్కుగా ప్రకటించారు? ఫస్ట్ ఆప్షన్ 1975, సెకండ్ 1985, థర్డ్ 1995, ఫోర్త్ 1999. ఇయర్స్ మళ్ళీ చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఇయర్స్ దగ్గరే మనకు మార్క్స్ వెళ్ళే చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, 1985. 10th క్వశ్చన్, చెర్నోబిల్ అణు కర్మాగార ప్రమాదం ఏ దేశంలో జరిగింది? ఫస్ట్ ఆప్షన్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ రష్యా, ఫోర్త్ జపాన్. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, రష్యా. 11th క్వశ్చన్, నాకు ఒక కళ ఉంది అనే చారిత్రాత్మక ఉపన్యాసం చేసింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ వుడ్రో విల్సన్, సెకండ్ నెల్సన్ మండేలా, థర్డ్ మార్టిన్ లూథర్ కింగ్, ఫోర్త్ ట్రూమన్. అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, మార్టిన్ లూథర్ కింగ్. 12th క్వశ్చన్, సోషలిస్ట్ వ్యవస్థకు అంతం పలకాలని జరిగిన ఉద్యమానికి నాయకులు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ అలెగ్జాండర్ సోల్టునిట్సిన్, సెకండ్ ఆండ్రే సకరోవ్, థర్డ్ మార్టిన్ లూథర్ కింగ్, ఫోర్త్ 1 మరియు 2. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, అలెగ్జాండర్ సోల్టునిట్సిన్ అండ్ ఆండ్రే సకరోవ్ సోషలిస్ట్ వ్యవస్థకు అంతం పలకాలని ఈ ఉద్యమానికి నాయకులు వీరు. 13, సామాజిక ఉద్యమాలన్నిటిలో సారూప్య అంశం కానిది? ఫస్ట్ ఆప్షన్ తమపై రుద్దిన మార్పులను ఈ ఉద్యమాలు ప్రతిఘటించాయి, సెకండ్ సామాజిక ఉద్యమాలు రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉంటాయి, థర్డ్ సామాజిక ఉద్యమాలు ఒక ఆశయం కోసం పనిచేస్తాయి, ఫోర్త్ ఉద్యమాలు కార్యక్రమాలను ప్రజాస్వామ్య పద్ధతుల్లో రూపొందిస్తారు. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, సామాజిక ఉద్యమాలు రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 14, సాయుధ దళాల ప్రత్యేక అధికారాలు చట్టాన్ని రద్దు చేయడం కోసం జరిగిన ఉద్యమం ఏది? ఫస్ట్ ఆప్షన్ మైరా పైబీ ఉద్యమం, సెకండ్ గ్రీన్ పీస్ ఉద్యమం, థర్డ్ పౌర హక్కుల ఉద్యమం, ఫోర్త్ ఆడవాళ్ళు ఏకమైతే ఉద్యమం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, మైరా పైబీ ఉద్యమం. 15, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దు కోసం గృహ నిర్బంధంలో 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నిరాహార దీక్ష చేసింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ మనోరమ, సెకండ్ మేధా పాట్కర్, థర్డ్ రాచెల్ కార్షన్, ఫోర్త్ ఈరోమ్ షర్మిల. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, ఈరోమ్ షర్మిల. 16, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? ఫస్ట్ ఆప్షన్ 1985, సెకండ్ 1958, థర్డ్ 1995, ఫోర్త్ 1975. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1958. 17, మణిపూర్ రాజ్యం భారతదేశంలో ఏ సంవత్సరంలో విలీనం అయ్యింది? ఫస్ట్ ఆప్షన్ 1947, సెకండ్ 1948, థర్డ్ 1949, ఫోర్త్ 1950. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, 1949. క్వశ్చన్ నెంబర్ 18, సారాకి వ్యతిరేకంగా మహిళల ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది? ఫస్ట్ ఆప్షన్ తమిళనాడు, సెకండ్ కేరళ, థర్డ్ మహారాష్ట్ర, ఫోర్త్ ఆంధ్రప్రదేశ్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. 19, సైలెంట్ వ్యాలీలో ఉన్న అరుదైన జంతువు? ఫస్ట్ ఆప్షన్ సింహం, సెకండ్ పులి, థర్డ్ సింహపు తోక కోతి, ఫోర్త్ నెమలి. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, సింహపు తోక కోతి. 20, కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ ఏ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది? ఫస్ట్ ఆప్షన్ సైలెంట్ వ్యాలీ ఉద్యమం, సెకండ్ మైరా పైబీ ఉద్యమం, థర్డ్ పౌర హక్కుల ఉద్యమం, ఫోర్త్ ఏది కాదు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, సైలెంట్ వ్యాలీ ఉద్యమం. 21, సైలెంట్ వ్యాలీకి ఆ పేరు ఎలా వచ్చింది? ఫస్ట్ ఆప్షన్ అక్కడ గిరిజన తెగలు లేకపోవడం, సెకండ్ ఆ లోయలో జంతువులు లేకపోవడం, థర్డ్ ఆ లోయల కీచురాలు లేకపోవడం, ఫోర్త్ ఏది కాదు. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఆ లోయలో కీచురాలు లేకపోవడం. 22, అలాస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది? ఫస్ట్ ఆప్షన్ 1970, సెకండ్ 1971, థర్డ్ 1960, ఫోర్త్ 1961. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1971. లాస్ట్ బిట్,
అణ్వాయుధాల తగ్గింపు ఒప్పందం 1991 ఏ సంవత్సరంలో అమలు అయ్యింది? ఫస్ట్ ఆప్షన్ 2000, సెకండ్ 2021, థర్డ్ 1999, ఫోర్త్ 2001. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, 2001. ఇవి ఫ్రెండ్స్ మనకైతే సమకాలీన సామాజిక ఉద్యమాల నుండి టాప్ 23 బిట్స్ అయితే. నెక్స్ట్ క్లాస్లో మనకు భారతదేశ జాతీయోద్యమం, దేశ విభజన, స్వాతంత్రం 1939 నుండి 1947 ఈ లెసన్కి సంబంధించిన టాప్ 24 బిట్స్ అయితే నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందామండి. ఐ హోప్ మీ క్లాస్ చాలా యూజ్ అయిందనేసి అనుకుంటున్నానండి. మన క్లాసెస్ కన్నా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకొకటి అంటే మెయిన్గా మీరు ప్రతి లెసన్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా నేను మన వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని ఫాలో అవ్వండి. నేను ఆన్సర్ చేయకోకుండా ఇమేజెస్ అన్నీ కూడా నేను సెండ్ చేస్తున్నానండి, ఒకసారి దాన్ని కూడా ఫాలో అవ్వండి.